ఇచ్చేయండి సార్. కప్ ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఈసారి మామూలుగా లేదు, ఆర్సీబీ టీం కప్ వేసుకుపోయేటట్టే ఉన్నారు. పాపం ఆ సాల్ట్ మామ ఏందో గానీ కేకేఆర్ కి మొత్తం విషమైండు. పవర్ ప్లే లో పొట్టు కొట్టిండు. ఇక పవర్ ప్లే అయిపోతే డిసైడ్ అయిపోయినాం ఎట్లా ఆర్సీబీ విన్ అయిపోతుందని. ఎందుకంటే వెనక మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది ఆర్సీబీకి. ఇక మన విరాట్ బాయ్ గురించి తెలిసిందేనా, ఫామ్ లో ఉండడానికి 50 కొట్టడు పక్క. కానీ పాపం కృణాల్ పాండ్యా అని ఎందుకు కొన్నారని పాపం ఆర్సీబీ మేనేజ్మెంట్ పొట్టు తిట్టిరు. కానీ ఇప్పుడేమో ఈ మ్యాచ్ లో మెయిన్ 3 వికెట్స్ తీసిండు. మళ్ళీ కొంచెం అయితే వెంకటేశ్వరి తలకాయ వాళ్ళ కొట్టు. మంచి బ్యాలెన్స్ టీం ఉంది మామ ఈసారి ఆర్సీబీకి అయితే. బ్యాటింగ్ గానీ బౌలింగ్ గానీ హైలైట్ ఉన్నారు ఒక్కొక్కరు. ఇక మన భూవి బాయ్ కి చిన్న ఇంజూరీ ఉండే వాళ్ళ ఆలే గానీ ఆయనతో భూవి బాయ్ కూడా ఆడుంటే 150 కూడా కొట్టపు. ఇక ఫస్ట్ మ్యాచ్ ఆడిరు మంచి కేకేఆర్ తోటి ఆడిరు కానీ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఎంఐ సిఎస్కే తోటి ఆడి గెలితే అప్పుడు కప్ ఇచ్చేసుడే ఇక ఆర్సీబీకి అంతే. లేకపోతే ఫస్ట్ గిట్ల ఆడి మళ్ళీ లాస్ట్ కి ఫెయిల్ చేస్తారు ఆర్సీబీ వాళ్ళు. ఈ ఆర్సీబీ వాళ్ళు అర్థమే కాదు. అయితే ఫస్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడతారు, లేకపోతే లాస్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడతారు అంతే, ఏదో ఒకటి. మరి చూడాలి ఈసారి ఈ మ్యాచ్ లన్నీ మంచిగా ఆడి కప్ వేసుకోపోతారు. టీం అయితే హైలైట్ పర్ఫెక్ట్ ఉంది మామ. ఇది నిన్నటి మ్యాచ్ రివ్యూ మామ. కొంచెం లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మామ. ఉంటా.